ఇచ్చతం గలవారే ధనాశుద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఇండిటకు వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మూలనై ఇండిట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. ఎలాగో ముచ్చటించునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడినగుదును. చిన్న వాక్యం దేవుడి చదివిని ఇచ్చిన రాంబాబు గారికి సంఘం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి కూర్చుందాం అందరూ. మరి సమయంలో సాక్ష్యములకు సమయంలో ఎవరైనా క్లుప్తముగా మాత్రమే దేవుడు ఏదైతే మన పట్ల మీరు చేశాడో ఆ కార్యం మాత్రమే చెప్పే మాటలు దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులకి కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి కూడా ప్రభు మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో ప్రభు చక్కని సాక్ష్యాలు చెప్పిన విధానాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి సమయంలో ప్రభు ఆశ్చర్యకరుడు అద్భుత కార్యములు చేసే దేవుడు, ఎవరు హృదయాలు ఎలా ఉన్నాయో పరిశీలించే దేవుడు. మరి ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాలు తెరవబడి దేవుడి మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా ప్రభు కార్యములు చేస్తారు. కార్యముల కోసం కాదు కానీ మనం ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ప్రభు ఆయనలో అంటపడిన వారమై ఉండి ఆయన కొరకు సిద్ధపాట్లో ఉన్నప్పుడు మనకి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చవలసిన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, తెలియని దేవుడు, హృదయ తలంపులు ఎరుగున్న దేవుడు. అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్త కన్న తండ్రి మనల్ని ఆయన రక్తం ఇచ్చుకుని కన్నాడు కొన్నాడు. అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా ప్రభు కార్యం చేసేవారు. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు మన బిడ్డలందరూ కూడా ప్రభు హృదయపూర్వకంగా ప్రభు నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నారు. బిడ్డల విషయము కానీ ప్రభు మన తల్లి చెప్పినట్టుగా వివాహం విషయంలో మన తల్లి ఎంతో వేదనగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు వెనకాల బిడ్డలు ఎదిగిన బిడ్డలు ఉండగా ప్రభు మరి పెద్ద బిడ్డ కాకుండా ఉంటే అంటారు. కానీ ఆ బిడ్డ ఎంతో వేదనతో అడిగినప్పుడు అయ్యా ఈ 2026లో ప్రభా ఆ బిడ్డ హృదయం మార్చి ప్రభా ఎక్కడైతే మీరు జతపరిచి ఉంచారో ప్రభా మరి ఆ బిడ్డకి ప్రభా సమకూర్చి ప్రభా మరి నేను చేసుకుంటాననేలాగా మరి సంఘమందరూ ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి తప్పనిసరిగా మీరు కార్యం చేసేవారు. తండ్రి ఆ తల్లి భారం మీరు తీర్తారని, ఆ తల్లి వేదన మీరు తీర్తారని ఆశపడి మేము అడుగుతున్నాం. అలాగే సాక్ష్యాలు చెప్పే విషయంలో ప్రభా ప్రతి ఒక్కరి విషయంలో మీరు కార్యాలు మీరు చేయండి. అలాగే ప్రభా మరి ఇక్కడ జరగవలసిన ప్రభా వాక్య పరిచర్యలో కూడా ప్రభా మరి ప్రతి ఒక్కరూ ప్రభా ఒట్టి కొండలతో మేము వచ్చి ఉన్నాము ప్రభా. మీ వాక్యంతో ఇంకా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యంలో ఇంకా ప్రభా మేము ప్రభా ముందరికి వెళ్ళేలాగా మీరే సహాయం చేయమని, లోకం వైపు చూడకుండా ప్రభా మరి ప్రభా నీ కొరకు ఎదురు చూసే గొప్ప కృపా భాగ్యం మాకు అందరికీ కూడా దయచేయమని ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి దూపమనే చేర్చుకోమని నజరేడైన యేసయ్య పుణ్య పాదములు పట్టి బ్రతమని వేడుకుంటున్నాము తమ తండ్రి. సాక్ష్యంతో ప్రార్థన చేసినట్టు అలాగే పాటలు పాటలు ఎవరైనా సిద్ధపడగలుగుతుంటే ఒక పల్లవి రెండుసార్లు పాత్రుడా పాట పాడి మైపరుచుకుంటామండి. పూజా
నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే
దైవజనులకు మీ అందరికైనా హృదయపూర్వకండి చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాం. సర్వ సృష్టిలో జీవరాశి అంతా నీదు మహిమనే ప్రకటింపగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను
విడువవు ఎడబాయవు నా యేసయ్యా నిన్నెన్నడూ ఉన్నవాడవు ఎడబాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశియంతా నీదు మహిమనే ప్రకటించగా స్వరమెత్తి పాడి నీ గమ్య కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా సర్వ సృష్టిలోని జీవరాశియంతా నీదు మహిమనే ప్రకటించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని మహిమకరం కాక చక్కని పాట పాడి వినిపించిన తండ్రి విజయకరం బట్టి మహిమకరం కాక. అలాగే ఈ సమయంలో మన దైవజనులు ఆదిపేట హల్లెలూయా. హల్లెలూయా. నీతో ఉంటే జీవితం పాట పాడుతున్నాను. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము,
దయచేయరాదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా నీ చేతిన మనసి నన్ను పిలిచి దయచేయరాదా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వేదమైన రంగుల పైనం నీతో ఉంటే జీవితం పన్నెండైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదమైన రంగుల పైనం నీతో ఉంటే జీవితం పన్నెండైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము అలాగే దేవునికి మహిమ కనుక చక్కని స్వరంతో దేవుని మహిమపరిచిన సహోదరి జెరుసని బట్టి దేవుని మహిమ కనుక అలాగే నేను కూడా ఒక పల్లెకి ఒక శరణం పాడుతాను మీరు అందరూ ఏకీభవించి తప్పకుండా దేవుని మహిమపరచవలసింది మాకు అందరికి వచ్చిన పాట అలాగే మన మధ్యలో ఉన్న సహోదరుడు పాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి సంఘ కాపరి పిప్పయ్య గారికి వందనాలు. బ్రదర్ ఈసన్ గారు రాసిన పాట నా జీవితాన కుర్సీని నేను కృపామృతం అని పాట పాడుకున్నాను. హలో దేవునికి స్తోత్రం. అందరూ నాతో కలిసి పాడండి. నా జీవితాన కురిసెనే కృపామృతం నా జీవితాన కురిసెనే కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నా జీవితాన కురిసెనే కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. దేవునికి స్తోత్రం. Glory. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలకి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలకి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము కల ఆశ్రయపురమాయెను నీ కృప నిరీక్షణమైన నీడగా
తరగనిది కృపయేనా ఆత్మీయ అక్కరను సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన గలనా నీ చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం జగలో స్వరము నాదం తాళం రాగం జగలో స్వరము ఎంతగా ప్రేమించితివో ఎంతగా నివేదిగతివో ఆత్మీయులు సంఘ కాపరి వ్యవస్థాపకులు పిలిపై గారిని స్టేజ్ మీద పిలుస్తుండగా మంత్రం చప్పట్లు కొట్టే గారు గంభీరంగా ప్రేమతో అలాగే మన మధ్యలో ఉన్న జాన్ పాల్ గారు కూడా వచ్చి స్టేజ్ మీద ప్రదర్శన అలాగే జాన్ పాల్ గారు ఆరాధన అందరూ లేచి నిలబడదాం. యేసయ్య వైపు మనము చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన హస్తాలు మనం తాకుతాయి.
ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన హస్తం మనల్ని నడిపించగలుగుతుంది కనుక అందరం కూడా ఏకీవించి ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి మీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతమైన స్థలంలో నివసించువాడా నీకే స్తోత్రం ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఆశ్రయ దుర్గమా ఆశ్రయ దుర్గమా మీకే వందనాలు వందనాలు వందనాలు. అందరూ స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, అందరూ స్వరమెత్తుదాం. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండవద్దు. దేవుని యొక్క ఆత్మ సంచారం మన మధ్యలో జరగాలి. ఆయన స్పర్శను మనం అనుభవించాలి. ఆయన యొక్క గొప్ప ఔన్నత్యతను మనం అనుభవించగలగాలి. అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమాన్వితుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లేనా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లేనా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదను. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే.
మనదే హోసన్నా జయ మనదే హోసన్నా జయ మనదే రాజు రాజు రాజే వరదా వాసునే రాజు రాజు రాజే వరదా వాసునే వరదా వాసునే Hallelujah, స్తుతి మహిమ ఎలా ప్రభు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎలా ప్రభు హల్లెలూయా స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై స్వర్గవాసుడే స్వర్గవాసుడే హోసన్నా Hosana Jaya Manade 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 గొప్ప దేవుడా నీకు వందనాలు, శక్తివంతుడా నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా, మహిమ సింహాసనాసనుడా నీకే స్తోత్రములు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. హల్లెలూయా 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 స్తోత్రం ప్రభువా, మహిమాన్వితుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధిలో నిలబడ్డాం, నువ్వు బయట ఎక్కడో లేవు, దేవుని యొక్క సముఖంలో ఉన్నావు. నీ హృదయం ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ క్రమం ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, దేవుని ఎడల నీకున్నటువంటి అభిప్రాయం ఆయనకి నచ్చుతుందో లేదో ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. ఆత్మ విమర్శ చేసుకుంటే దేవుని తీర్పులు మనం ఆగపడం. నేను ఎలా ఉన్నాను అని ఒక్కసారి నిన్ను నీవు పరిశోధన చేసుకుంటే దేవుని యొక్క తీర్పులో నీవు ఆగపడవు. ఒక్కసారి గమనించు, దేవుని యొక్క సముఖంలో ఉన్నాను నేను. నాయనా, నీవు నాతో మాట్లాడటానికి ప్రభా నీ సేవకుని తీసుకొచ్చావు. నీ సేవకుడే కాకుండా ఎవరున్నా కూడా నీవు నాతో మాట్లాడతావయ్యా. నీ మాట నాకు కావాలి నాయనా, నీ మాటే నాకు కావాలి. నేను బ్రతుకుతున్నాను అంటే ప్రభువా ఆ యొక్క బ్రతుకుకు ఒక అర్థం ఉండాలి అని బ్రతకాలి. మనం ఆలోచన చేద్దాం.
దేవుని యొక్క ఆలోచనతో కలిపి ఆలోచన చేద్దాం. మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? ఏదో ఒక కూలి పని వాడు తుండు భుజాన్ని వేసుకున్నట్టు వచ్చావా, లేక వాక్యం విందామని వచ్చావా? ఒకసారి ఆలోచన చేసి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన ఆయన చేతులకు సమర్పించుకుందాం. ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకుని వాక్యానికి సిద్ధపడండి. కుమ్మరించుము ఆత్మను కుమ్మరించుము, కుమ్మరించుము ఆత్మను కుమ్మరించుము. తొలకరి వర్షమును కడవరి వర్షమును, తొలకరి వర్షమును కడవరి వర్షమును కుమ్మరించుము, ఆత్మను కుమ్మరించుము. దేవా కుమ్మరించుము, ఆత్మను కుమ్మరించుము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు నీ కృపగల హస్తము తోడుగా ఉంచి పరిశుద్ధ కృపా సంఘంలో ఈ విధంగా ఆరాధించడానికి నీ గొప్ప మహిమను మా అందరి మీద ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ సమయంలో నీ సేవకుడు లేచి నిలబడి వర్తమానం ఎత్తుచుండగా ప్రభువా, సేవకుడు నీ వాడు, వీడి బిడ్డలు నీ బిడ్డలు ప్రభువా. నాయన సేవకునికి నాయన మహిమ రాకూడదు, నీకు మాటకైన మహిమ రావాలి. నీ వాక్య ప్రభావం ఇక్కడ ప్రవహింపజేసి నీ సేవకుని మీరు మరుగుపరిచి మీరే మాట్లాడి సహాయం చేయమని యేసయ్య ప్రశస్తమైన నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకూడదు, దేవుని నామమున మహిమ పరుచుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కూడా దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మరి పరిశుద్ధ కృపా సంఘానికి ఇచ్చేసినటువంటి బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, చాలా చక్కని పాటలు పాడారు. ఎంతమంది పాటలు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది? ఒకటి, రెండు, నలుగురే పాడారా? మంచిది, చక్కగా పాటలు పాడారు. మంచిది. దేవుని యొక్క సమ్ముఖంలో ఇంకా ఎదగడానికి, దేవుని సన్నిధిలో బలపడటానికి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యం రెండంచుల ఖడ్గం. ఎలాంటిదట? రెండంచుల గల ఖడ్గం. కనుక వాక్యాన్ని విన్నప్పుడు ప్రభువు మన దగ్గర ఉన్నాడు అన్నట్టుగా వినాలి. దేవుడు మన దగ్గర ఉన్నాడు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనం అందరం కూడా చాలా దగ్గరగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగులు అంటాడు, ఇది వాక్యం యొక్క మూల వాక్యం కాదు కానీ ప్రసంగులు ఒక మాట అంటాడు, 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను. అన్యజనుడు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే అవివేకపు పనులు చేయించున్నారు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. కనుక ప్రసంగి భక్తుడు అంటే సొలొమోను రాస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఎంత అర్థవంతంగాను ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని రాస్తా ఉన్నాడు. ఎందుకంటే తన జీవితంలో అనుభవించిన అనుభవం. ప్రసంగి గ్రంథం స్టార్టింగ్ అంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము కూడా వ్యర్థము అని రాస్తాడు. ఎందుకంటే అతని అనుభవంలో నేర్చుకున్నది ఏమైందంటే దేవునికి దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. కనుక నీవు దేవునికి దూరం అవుతున్నావా, దేవునికి దగ్గర అవుతున్నావా? నీవు బాప్తిసం తీసుకున్న రోజు మొదలుకొని ఈ రోజు వరకు నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది? ఏదో పిలుపు గారు పిలిచారు, లేకపోతే బస్సు పంపించారు, వచ్చాము అన్నట్టుగా ఉండకూడదు. మనము ఎలా ఉండాలంటే
దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు సాకిరేవు బండ మీద సాకిల వాడు ఉతికిన బట్టలాగా తయారు వెళ్ళిపోవాలి. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మురికి బట్టలు వెళ్తాయి, మంచి బట్టలు వెళ్తాయా? మురికి బట్టలు వెళ్తాయి. మనకు వచ్చినప్పుడు ఎలా వస్తాయి? తెల్లగా వస్తాయి. కనుక తెల్లని వస్త్రము ధరించిన వారుగా మనం ఉండాలి. తెల్లని వస్త్రము ధరించే వారుగా ఉండాలి. ఏంటి ఆర్కెస్ట్రా ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి ఏమైనా పాట ఎత్తుకుంటే మంచిది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృప మన మీద నడుస్తూ ఉంది. ఎలా నడుస్తూ ఉందో తెలుసండి? కరోనా వచ్చినాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కలే ఉన్నారా? చేతులు ఎత్తున్నామా? అయ్యా చేతులు ఎత్తున్నా. ఎంతమంది ఉన్నారు కరోనా వచ్చినప్పుడు? అందరూ ఉన్నారు కదా? అందరూ ఉన్నారని ఆయన చెప్పేది సరిపోద్ది. అందరూ ఉన్నారట. వీళ్ళు సంవత్సరమైన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే కరోనా ప్రపంచం అంతా వచ్చింది. ప్రపంచం అంతా వచ్చింది. సువార్త ప్రపంచం అంతా వెళ్ళటానికి, అడవుల్లోనికి, దుప్పలోనికి, అన్ని చోట్లకి వెళ్ళటానికి ఎంత సంవత్సరం పట్టింది అంటే 2026 సంవత్సరాల పైన పట్టింది. కానీ కరోనా వ్యాధిలో నువ్వు చచ్చిపోకుండా, నేను చచ్చిపోకుండా ఉన్నావు అంటే నీ వల్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందా లేదా? మరి ఏం చేస్తున్నారా? దేవునికి ఉద్దేశం ఏం చేస్తున్నారా? మన పని, మన ఆలోచన, మన తలంపు. మన అప్పులు ఎలా తీరుతాయి? మనం ఉన్నటువంటి పరిస్థితి, ఇల్లు ఎలా కడతాం, ఇది ఎలా కడతాం, ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదండి. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. చూడండి ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభం ముందుకు తీసుకువెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ కృపా సంఘముగా నీ సన్నిధిలో కూడి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ కృపగల తోడుగా ఉంచి నడిపించిన విధిని, విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ వాక్యమైన ఈ రొట్టెని మీ చేతులకు సమర్పించుకుంటావా ప్రభా. నాకు విరవటం రాదు, పంచి పెట్టడం రాదు ప్రభా. నా చెయ్యి పట్టుకొని మీరే విరిచి, నా చెయ్యి పట్టుకొని మీరే పంచి పెట్టి సహాయం ఇచ్చేయమని, మీరే ఘనత తెచ్చుకోమని యేసేపు అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. దేవుడు వెలుగు మంచిదనియు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. సరిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. వెలుగు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యం. మంచిది, చాలా బాగా చెప్పారు. మరి చీకటి సాతానుకు సాదృశ్యమైతే, వెలుగు దేవునికి సాదృశ్యమైతే, మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం? వెలుగులో ఉన్నాం. మంచిదే, నిజమేనా? వెలుగులో ఉన్నామా? మంచిది, దేవునికి స్తోత్రం. వెలుగులో ఉంటే మరి ఎన్ని వారాలు, నెలకి ఎన్ని వారాలు సంఘానికి వస్తున్నావు, ఎన్ని వారాలు సంఘానికి మానేస్తున్నావు? మరి వెలుగులో ఉంటే సంఘానికి రావాలి కదా. మంచిది. మరొక ఆప్షన్ ఇస్తాం. మనం ఒకరి కింద పని చేస్తున్నాం కాబట్టి సెలవు లేకపోతే రాలేం. మంచిది. సెలవు లేకపోతే మనం రాలేం, సెలవు ఉంటే మనం వస్తాం. ఒకరి కింద పని చేస్తున్నాం కానీ చాలా మంది వారి సొంత విషయాలతో పనిచేస్తూ ఉన్నవారు ఉన్నారు, సొంత అక్రమాలతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఉండి కూడా మరి రాలేకపోతే మరి విలువలో ఉన్నట్టు, చీకట్లో ఉన్నట్ట. దేవునికి స్తోత్రం. దానికి గమనించండి, చీకటి అనేది భయం కొలుపుతుంది. చీకటి అనేది ఏం దొరుకుతుందట? భయాన్ని కలిగజేస్తుంది. చీకటిలో భయం ఉంటుంది, కానీ చీకటి అలవాటు ఉన్న వాడికి చీకటిలో ఉన్న భయము తెలియదు. చీకటిలో ఉన్న భయము తెలియదు. కనుక నీవు చీకటిలో ఉన్నావో వెలుగులో ఉన్నావో, దేవుడు మొట్టమొదటి దినం, ఆ దినం చీకటిని వెలుగును వేరుపరిచాడు. చీకటిని వెలుగును వేరుపరిచాడు. అదే ఆదికాండం 1వ వచనం చూడండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. సరిపోతుంది. ఒకసారి ఆగండి, నేను చదవమన్నప్పుడే మీరు చదవాలి. అక్కడ పుల్ స్టాప్ ఉంది కాబట్టి మీరు స్టాప్ అయిపోవాలి. జాగ్రత్తగా గమనించండి.
ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఫుల్ స్టాప్ ఉందా లేదా? ఆయన సృజించి వదిలేశాడు. ఏం చేశాడంట? సృజించి అలా వదిలాడు. జాగ్రత్తగా గమనించి, మనము పునాది వేస్తే పునాది వేసిన ఎన్ని రోజులు ఇల్లు కడతాం? కొంతమంది పునాది వేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు దాన్ని ఏం చేస్తారంటే, అది ఎంత దిగుతుందో అంత దిగనిస్తారు, అది ఎంత బిగుస్తుందో అంత బిగనిస్తారు, ఎంత తడుపుతారో అంత తడపనిస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఈ మనము సిమెంటు తడపడం ద్వారా సిమెంటు మనం బిగుస్తుంది అనుకుంటాం. సిమెంటు ఇసుక కలిసిన తర్వాత దాంట్లో విపరీతమైన వేడి పుట్టడం ద్వారా ఆ వేడి వల్ల గోడ పగలకుండా మనం ఏం చేస్తామంటే తడుపుతూ ఉంటాం. అది తడపడం వల్ల గోడ ఏమవుతుందంటే బిగిస్తూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యం అనే నీటి ద్వారా మనం ఎప్పుడు కూడా ఉదక స్నానం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే నీటి ద్వారా మనం ఎలా ఉండాలి? ఉదక స్నానం చేయాలి. ఉదకము అనగా నీరు, ఉదకం అనగా నీరు. ఉదక స్నానం అంటే వాక్యాన్ని నీ యొక్క నీరుగా ఎప్పుడైతే మారుతుందో నీవు ఉదక స్నానం చేయగలుగుతావు. వాక్యము నీరుగా నీకు లేకపోతే, వాక్యం ఒక ద్రవ పదార్థంగా నీకు కనపడకపోతే దేవుని యొక్క వాక్యంలో నీవు స్నానము చేయలేవు. దేవుని యొక్క వాక్యంలో స్నానం చేయలేవు. జాగ్రత్తగా గమనించండి. 121వ కీర్తనలు అంటాడు, అతడు నీటి కాలువల యారున, మొదటి కీర్తనలు అంటాడు, అతడు నీటి కాలువల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడట. ఎప్పుడు ఫలమిస్తాడంట? ఏ కాలమందు? తన కాలమందు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తన కాలమందు ఫలమివ్వని చెట్టు ఎందుకు పనిచేయదు? తన కాలమందు ఫలమివ్వకపోతే ఒకసారి నరికి వేయబడుతుంది. అందుకని అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, ఈ చెట్టుకు ఫలాలు లేవు, దీన్ని నరికేయండి అంటే అక్కడ వచ్చి శిష్యులు అంటారు, ఇది అంజూరపు పళ్ళు కాసే సమయము కాదు. జాగ్రత్తగా గమనించాలి. అరే అంజూరపు పండు కాసే సమయం కానప్పుడు యేసుక్రీస్తు అంజూరపు పళ్ళు ఎందుకు ఎత్తుకాడు అక్కడ? జాగ్రత్తగా గమనించాలి. అది అంజూరపు కాయలు కాసే కాలం కాదు. కానీ అంజూర కాయలు ఏమంటాడు మరి ప్రభు పిచ్చుడు అయ్యాడా ఏంటి అక్కడ? జాగ్రత్తగా గమనించాలి. అంజూరపు చెట్టు కాయలు కాసే సమయం కానప్పుడు అంజూరపు చెట్టు కాయలు లేవని ఎందుకు అన్నాడు దేవుడు? మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చూసారో లేదో, మామిడి చెట్టు అంటుకట్టేటప్పుడు కానీ, ఏదైనా ఒక చెట్టు అంటుకట్టేటప్పుడు కానీ ఆ చెట్టును మనం చూస్తే అది పూత కాలం రాకముందే ఆ కొమ్మ సిద్ధపడతా ఉంటది. శీతాకాలమే ఆ కొమ్మ సిద్ధపడిపోతూ ఉంటది. మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఆ పూత వచ్చి దిక్కున కొన్ని ఆకులు చివరన కొన్ని రెమ్మలు బయలుదేరుతాయి. అది ఒక పువ్వులాగా ఉంటది, పచ్చగానే ఉంటది, ఒక పువ్వులాగా ఉంటది. తర్వాత దాంట్లో నుంచి పూత బయటకు వస్తుంది. అలాగే అంజూరపు చెట్టు కాడికి వెళ్ళేటప్పటికి అంజూరపు చెట్టు కాయలు కాయడానికి 6 నెలల ముందే అదేం చేస్తుందో తెలుసండి, కొన్ని కాయలు కాస్తుంది. అంజూరపు కాయ మనం ఎలా ఉంటుందో తెలుసండి, మన ఇంటికాడ బాగా అలవాటైన తెలుస్తుంది. బొట్టముడి కాయలాగా ఉంటుంది, బొట్టముడి కాయలాగా ఉంటుంది. కానీ అది పచ్చగా ఉంటుంది, ఇది కొంచెం ఎరుపు తెలుపు పచ్చగా కలిపి ఉంటుంది. ఈ అంజూరపు పండు కాలానికి ముందే అది ఏం చేస్తుందంటే ఒక చిన్న కాయలాగా కాస్తుంది. అది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఆ కాయలు కాసి రాలిపోయిన తర్వాత అంజూరపు కాయలు కాస్తాయి. అందుకని దేవుడు అక్కడికి వెళ్ళన్నాడు, అంజూరపు చెట్టు వెళ్ళేటప్పటికి అక్కడ కాయలు లేవన్నాడు. అది కాయలు కాసే కాలం కాదయా, కాయలు కాసే కాలం వచ్చినా ఇది కాయదు. అందుకని నీటి కాలువను ఎవరు నాటబడిన మొక్క తన కాలమందు ఏం చేస్తుందట? ఫలమిస్తుంది. తన కాలమందు ఫలమిస్తుంది. చాలా మంది వివాహం అయిన తర్వాత అత్తల యొక్క కోట్లు ప్రారంభమైతే 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఒక కాయైనా కాయలేదే గర్భాన అంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. తన కాలమందు ఫలమియ్యాలంటే దేవుని యొక్క నీరు అనే వాక్యం దగ్గర మనం ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యం దగ్గర ఎప్పుడైతే వస్తావో నువ్వు వెలుగులోనికి వస్తావు. ఎక్కడికి వస్తావు? వెలుగులోనికి వస్తావు. అందుకని మొట్టమొదటి రోజునే వెలుగును చీకటిని ఏం చేశాడు ఆయన?
వేరుపరిచాడు. అందుకని బాప్తిసం తీసుకున్నది మొదలు నీవు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా. అందుకని ఆరాధన చేసినప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోమన్నా. మనకి పరిశోధన అనేది చాలా అవసరం. పరిశోధన అనేది చాలా అవసరం. మనకు ఒక ఎగ్జాము, ఆఖరి ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ముందు యూనిట్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు అయ్యేటప్పటికి యూనిట్ టెస్ట్లు ఉంటాయి. యూనిట్ టెస్ట్లు అయిన తర్వాత క్వార్టర్లే ఉంటుంది. క్వార్టర్లు అయిన తర్వాత హాఫర్లే ఉంటుంది. ఎందుకని ఇవన్నీ ఉంటాయి? వాడు ఎలా చదివాడు, వాడి యొక్క స్టామినా ఎలా ఉంది, వాడు ఒకవేళ తక్కువ మార్కులు వస్తే వాడిని ఏ విధంగా ఎక్కువ మార్కులు వచ్చేలాగా వాడిని జాగ్రత్త చేయాలి. అలాగే దేవుడు కూడా ఒక ఉపాధ్యాయులాగా నేను శిక్షిస్తూ ఉంటాడు, శిక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన నీకు శ్రమలిస్తాడు, బాధలిస్తాడు, ఇరుకులిస్తాడు, ఇబ్బందులు ఇస్తాడు. వాటిలో నీవు ఆయన మరవకుండా ఉన్నప్పుడు నీవు వెలుగు సంబంధిగా మారుతాం. కానీ వెలుగులో ఉన్నాను అని ముఖస్తుతిగా మనం చెప్పేయచ్చు. కానీ దేవునికి నీ వెలుగు సంబంధిగా ఉన్నావో లేదో ఆయనకు తెలుసు. అంతేకాదు నీకు కూడా తెలుసు. సంఘాలు అందరూ ఎదుర్కొని ఉన్నాం కదా, అందరూ చేయితే నేనంతా పోతే ఎలాగా అని బాధపడితే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ నన్ను చూస్తూ ఉంటారు. చూసినప్పుడు నా సత్య ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు. అలాగే నేను మీ అన్ని కోళ్ళు నన్ను చూస్తున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏం చేశాడట? వేరుపరిచాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత నీలో ఉన్న వెలుగు ఏమవుతుందంటే బయటకు వస్తుంది. ఎలా బయటకు వస్తుందంటే సువార్త ద్వారా బయటకు వస్తుంది. ఇంకెలా వస్తుందో తెలుసా? ప్రార్థన ద్వారా బయటకు వస్తుంది. ఇంకెలా బయటకు వస్తుందో తెలుసా? పాటల ద్వారా బయటకు వస్తుంది. అలా బయటికి రావాలి అంటే నువ్వు వెలుగులో ఉండాలి. నీ వెలుగులో ఉండాలంటే వెలుగు మంచిదైనట్టు నీకు ఉండాలి. వెలుగు మంచిదైనట్టు. వెలుగులో ఉన్నాం కాదండి, వెలుగే కాదండి, మేము వెలుగులో ఉన్నాము అని చెప్పుకుంటాం గొప్ప కాదు. వెలుగు అంటే 10 మందిలో ఉన్నా కూడా ఒక్కొక్కరు ఎలా ఉంటారు తెలుసండి? చీకట్లో ఉన్నట్టే ఉంటారు. అలా చీకట్లో వాడి ఆలోచన వాడిది, వాళ్ళ తలంపు వాడిది, వాడి కోరిక వాడిది. 10 మందిలో ఉన్న ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అలాంటి వాడిని మనం ఏం చేయాలో తెలుసండి? పట్టుకుని తీసుకురావాలి బయటికి. కనుక వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా. చూడండి ఇంకొక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట ఎలా ఉందంట? కనులకు ఇంపుగానున్నది. ఎలాగ వెలుగు ఎలాంటిదంట? మనోహరమైనది. జాగ్రత్తగా గమనించండి. వెలుగు ఎంత మనోహరమైందో, ఒక దెయ్యం, ఒక సాతాను పట్టినటువంటి వ్యక్తి సాతాను విడిపించబడిన తర్వాత ఎంత వెలుగును చూస్తాడో తెలుసా? చాలా వెలుగును చూస్తాడు. అరే నేను ఇక్కడున్నానేంటి అంటాడు. అప్పటి వరకు కూడా దెబ్బలు కొంతమంది కొట్టేస్తారు, కొంతమంది తిట్టేస్తారు, కొంతమంది రకరకాలుగా దాన్ని వదలగొడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యొక్క సముఖంలో దేవుని యొక్క మాట ఉచ్చరిస్తే వెళ్ళిపోవాలి సాతాను. దేవుని మాట ఉచ్చరిస్తే వెళ్ళిపోవాలి సాతాను. ఒకరోజు మేము హౌస్ విజిటింగ్ వెళ్దాం అవల్లి ప్రాంతానికి. ఇంచుమించు ఇది 2002వ సంవత్సరం 3వ సంవత్సరం ఆ సమయంలో మేము వెళ్ళాము అవల్లి ప్రాంతానికి. నేను ఆహ్మదిలో పరిచయం చేస్తూ ఉన్నాను. వెళ్తా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒక సాతాను పట్టినామని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెలో నుంచి దెయ్యం మాట్లాడుతూ ఉంటే పక్క రూములో ఉన్న ఆయన అంటాడు, ఎదవ నాటకాలన్నీ అన్నాడు. అనేసరికి ఎప్పుడైతే ఈ మాట సాధన మీద విందో అంటది, నీ మీదకు కూడా రానా అందొక్క మాట. జాగ్రత్తగా గమనించండి, నీ మీద కూడా రానా అని అతని పేరుతో అంది. దెబ్బతో ఆ సాయంత్రం నుంచి ఇంటికి రావడమే మనిషి. ఆ సొంత రూమ్ లో అతను అద్దెకొట్టే రూమ్ లోకి మనిషి వేరే వాళ్ళ చేత సామాన్ షిఫ్ట్ చేయించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అంటే
ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను మాట్లాడుతున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా విన్న తర్వాత దాన్ని ఖండించి వెళ్ళగొట్టగలగాలి. లేకపోతే అది మనల్ని దిగంబరులుగా చేస్తుంది. అందుకని వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు మన యొక్క శక్తి ఎలా ఉంటుందో తెలుసండి, దేవుని యొక్క శక్తితో ముడిపడి ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థించే వెలుగు ఎలాంటిదట? మనోహరమైనది. మనోహరం అంటే ఎలా ఉంటుందో తెలుసండి, అది ఊహించలేము, చెప్పలేము. చాలా మంది చూడండి, ఏదైనా ఒకవేళ ఎవరన్నా పరమాణం వండారు అనుకోండి, పెట్టారు, అమృతంలా ఉన్నాడు, తీగా ఉందని అంటాం. ఎలా ఉందంటాడు అంటే తీయదనాన్ని మించి ఉంది. ఆ మించిన దాన్ని ఏమంటారంటే అమృతము అంటారు. అమృతం చూసిన వాడు లేడు, తాగిన వాడు లేడు. జాగ్రత్తగా ఉంచి అమృతం లాగా ఉంది అంటాడు. కనుక వెలుగు మనోహరమైనది. ఇంకా సూర్యుని చూచుట కనులకు ఎలా ఉందంట? ఇంపుగా ఉంది. సూర్యుని చూడటం కనులకు ఇంపుగా ఉంది. ఏ సూర్యుడినా? నీతి సూర్యుడు. మన ప్రభువు ఎలా ఉన్నాడంట? నీతి సూర్యుడు. ఆయనలో ఏముంది? వెలుగు ఉంది. ఆయన వెలుగుని ఎలాగా మనం చెప్తున్నాడు చూడండి. 104వ కీర్తన 2వ చరణంలో మాట అద్భుతంగా రాస్తాడు చూడండి. 104వ కీర్తన 2వ చరణం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఆయన ఏమి ధరించాడంటే ఆయన వెలుగును వస్త్రం వలె ధరించి ఉన్నావు నీవు. ఆయనలో వెలుగుంది. ఆయన ఏముందంట? వెలుగుంది. ఆ వెలుగుని నీకు ఇచ్చాడు. ఆ వెలుగుని ఏం చేశాడు? నీకు ఇచ్చాడు. కొంచెం నీళ్ళు ఉన్నాను, జాగ్రత్తగా ఉంచి. ఆయన ఏం చేశాడంట? వెలుగునిచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? వెలుగునిచ్చాడంట. జాగ్రత్త. ఆయన వెలుగు ధరించి, ఆయన వెలుగును వస్త్రంగా ధరిస్తే ఆ వెలుగును మోసి చూస్తానన్నాడు. అయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. నువ్వు నన్ను పిలిచావు, బాగానే ఉంది. ఎక్కడో పొద మండుతూ ఉంటే అక్కడ నాతో మాట్లాడావు, బాగానే ఉంది. మనసు కట్టమన్నావు, అంత బాగానుంది. ప్రభువా, నేను నిన్ను చూడాలని ఉంది అంటే మోసేనంటాడు దేవుడు, నువ్వు నన్ను చూడలేవయ్యా. నా యొక్క తేజస్సు సమీపింపరానిది. జాగ్రత్తగా గమనించండి. సమీపింపరానిది అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు అమలాపురాన్ని బ్లోడ్ జరిగింది. రీసెంట్ గా మా ఊరు పక్కనే, మా అత్తూరు ఊరు పక్కనే కత్తి మండలం, ఇర్స్ మండలం ఏం జరిగిందంటే బ్లోడ్ జరిగింది. అది కాలుతో ఉంటే దాని పక్క సమీపాన్ని కూడా ఎవరు వెళ్ళలేకపోయారు. ఒక మామూలుగా వెలుగుని మనం చూస్తున్నాం, ఆ మంటను మనం చూస్తున్నాం, సమీపానికి వెళ్ళలేకపోతున్నాం అంటే దాని వేడి తట్టుకోలేక. జాగ్రత్తగా గమనించండి. సమీపింపరాని తేజస్సు అయినది. ఎందుకు సమీపింపరాని తేజస్సు అంటే ఈ పాప దేహముతో దేవుని మనం చూడలేం. ఆత్మదేహంతో ఉంటే మనం చూడగలుగుతాం. ఆత్మ పవిత్రమైనదైతే ఆయన చూడగలుగుతారు. ఆత్మ కూడా పవిత్రత కలిగి ఉండాలి. ఆత్మ ఎలా ఉండాలట? పవిత్రత కలిగి ఉండాలి. ఆత్మ పవిత్రత లేకపోతే దేవుణ్ణి చూడలేం. అయ్యా, నేను చూస్తానంటే బాహ్య నేత్రాలతో నువ్వు నన్ను చూడలేవా అంటే, సరే నువ్వు అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి నేను ఈ 2 కొండల మధ్య నుంచి వెళ్తాను, నువ్వు చూడు అంటే ఆయన వీపును మాత్రం చూశాడు. అదైనా కాంతివంతమైనటువంటి విధంగా. ఆ వెలుగు మోసేలో ఏమైందో తెలుసండి? ఆ ముఖములో ప్రకాశమానంగా తయారైంది. ఎలా తయారైంది? ప్రకాశమానంగా. ఆయన కిందకు వస్తే మోసేని అంటున్నాడు. ఆయన మోసేని ప్రజలు అంటున్నారు, అయ్యా నీ ముఖం కప్పుకోవయ్యా, మేము చూడలేకపోతున్నాం. ఒక విశ్వాసిగా నీ ముఖం వెలుగుతా ఉండాలి.
ఒక విశ్వాసగా నీ ముఖం వెలుగుతో నిండాలి, వెలుగుతో నిండాలి. ఆ వెలుగుతో నిండాలంటే దేవుని యొక్క స్పర్శ నీకు తగలాలి. ఇందాక నేను ఆరాధన ఎంత పీకొని చేస్తాను, ఒక్కళ్ళు చప్పలు కొట్టలేదు. ఏమవుతుంది మీ మీదకి ఆత్మ? ఏమొస్తుంది ఆత్మ? దేవుని యొక్క ఆత్మ రావాలి అంటే దేవునికి దగ్గరగా నీవు ఉండాలి, దేవునికి దగ్గరగా నీవు ఉండాలి. గతించిన 2 వారాల నుంచి సంఘానికి వెళ్ళాను నేను. కారణం నా భార్య యొక్క కాలుకి దెబ్బ తగిలింది. ఆ యొక్క క్రిస్మస్ హడావుడిలో మేము దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకోవడం ఎందుకు, ఈ రోజు కూడా నా భార్య ఏమంటో ఇచ్చేస్తానని బ్రతిమలాడింది. చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. గుంటుకుంటా మెట్టుకుంటా భుజాన్ని చేసుకుని అలా మెట్లు దింపి అలా మెట్లు దిగి తీసుకెళ్తా ఉన్నా కూడా నేనేం బాధపడలే. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే అంత ఇష్టం మా ఇద్దరికి కూడా. రోజు అంటే వస్తానండి, ఉండలేనని అన్న, మా పరిస్థితి బాగాలేదు, కాలు రేపు ఏమన్నా అవుతుంది, లక్షల్లో పెట్టవలసి వస్తుంది, పరిస్థితి బాగాలేదు, ఆగమ్మా దేవుని సంధానికి వెళ్ళాం, కానీ స్వస్థత అనేది కొంచెం లేట్ చేస్తున్నాడు దేవుడు, చూద్దాం అంటే సరేనండి అంది. ఎప్పుడు నేను కోవిడ్ దేశం వచ్చినది మొదలు గతించిన వారం మానంటే ఎప్పుడు మానలే. ఏదో ఒక రోజైనా నేను దేవుని ఏదో ఒక చోట దేవుని సన్నిధిలో గడిపేవాడిని. అలాంటిది గతించిన వారం వల్ల అంతకుముందు వారం ఒక రోజు మానేసా, ఒక వారం జాగ్రత్తగా ఒక వారం మానేస్తేనే ఎంతో అలజడి నా హృదయంలో. అలా ఉండాలి. ఆరాధన చేస్తే ఆయన చేసుకుంటున్నాడులే పోతాడులే. ఆరాధన నాకు కాదు మీకు కూడా, వాక్యం నాకు కాదు మీకు కూడా. ఒకనొకప్పుడు మీకులాగే ఉన్నవాడిని, ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే ఎంత దేవుని కృప, ఎంత దేవుని కృప. ఇటు మా అన్న అని అంటాడు, ఏంట్రా తమ్ముడు ఎంత బలపడిపోయావు అంటాడు ఒక్కొక్కసారి నన్ను. ఆయన హెచ్డి బుల్లెట్ వేసుకుని తిరుగుతూ ఉంటే వెనకాల పరిగెట్టినాను నేను. అలాంటివన్నీ ఈ రోజు ఇలా నిలబడ్డాను, అన్న ఎదుర్కొనే చెప్తున్నానంటే ఎంత సంతోషం ఉంటుందో తెలుసండి. జాగ్రత్త. వెలుగు మనోహరం, ఆ వెలుగు దేవునికి వచ్చిన వెలుగు. మోసే యొక్క ముఖం వెలుగుపోతా ఉంటే మోసే ముఖాన్ని కప్పుకున్నాడు. ఆ ముఖం ఎప్పటి వరకు కప్పుకున్నాడు తెలుసా? చనిపోయే వరకు కప్పుకున్నాడు. ఇప్పుడు ముఖం తీసేస్తా ఉంటే వెలుగు వెళ్ళిపోయి మోసేలో మౌలు ముఖం కనపడతా ఉంది. అందుకని ముసుగు లేని వారమై, ఎలాంటి వారమై? ముసుగు లేని వారమై ఆయన సన్నిధిలో నిలబడాలి మనం. ముసుగు మోసే ఎప్పటి వరకు కంటిన్యూ చేశాడు? పోతా చనిపోయే వరకు కంటిన్యూ చేశాడు ముసుగు. కారణం ఏంటో తెలుసా? అప్పుడున్న వెలుగు మోసేలో చనిపోయేటప్పుడు లేదు. మోసేలో లేనందుకు, ఆ మోసేలో ఆ వెలుగు లేని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులారా అన్నాడు. జాగ్రత్త. ఈరోజు భక్తి చేస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది వీరులను మాత్రమే లెక్కలను తీసుకొచ్చాడు. కొన్ని లక్షల మంది నడిపించిన మోసేకు కానాను దొరకలేదు. సుమా, నీ భక్తి ఎంత, నా భక్తి ఎంత, నీ ప్రార్థన ఎంత, నా ప్రార్థన ఎంత? ఒకసారి ఆలోచన చేయండి. ద్రోహులారా, మీకు ఈ బండ నుంచి నీళ్లు రప్పించాలా అన్నాడు. అప్పుడు ఒక్కసారి దేవుడు కోపించి ఉంటే నీళ్ళు వచ్చేవా? సరేలే, మోసే ఏదో అన్నాడు, ప్రజలకు దాహం తీర్చాలి అని. నా ప్రజలు అన్నా గిన్నా నేననాలే. నువ్వెవడు అంటానికి? మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ ఇండియాలో నువ్వు పిల్లలను వదిలిపెట్టి వచ్చిన వీళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ అనకండి, అందరూ అనకండి, కొందరే. కొంతమంది పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇంకేం దాకా పాట పాడాడు ఒకరోడు, ఇక్కడే ఉన్నాడు కదా. మరి అందరూ అంటారు ఎందుకు? చాలా థ్యాంక్స్ నాన్న, పాట పాడావు, నేను చాలా సంతోషపడ్డాను నువ్వు పాట పాడలేదు. అలా ఇంకా నేర్చుకో, అమ్మ సపోర్ట్ తీసుకొని నేర్చుకో బాగా. ఓకే, వెరీ గుడ్. ధైర్యం, మంచి ధైర్యంగా పాడు, చక్కగా, మంచిది. అలాగే నేర్చుకో, దేవుల్లో పాల్పడు, మంచిది. అలా జాగ్రత్తగా ఉంచుని ఇంటికాడ మనం పిల్లలు వదిలి వస్తాం కదా. అమ్మమ్మ కానీ తాత కానీ కొడితే ఏమంటాం మనం? లేదా అంటావా? మరి అలా మోసి కొడితే ఊరుకుంటాడు దేవుడు? ఊరుకుంటాడా? మన పిల్లలను మనం తుక్కు దిగ దొద్దు రోజులాగా కొడతామా? కొట్టి వ్యాధిని రాస్తాం కదా, కొట్టి కోపం నుండి రాస్తాం కదా. అంటే ఆ కోపం అలాంటిది. కొడతాం, మళ్ళీ మనమే దగ్గరికి తీర్చుకుంటాం. దేవుడు కూడా అంతే. ఒక తల్లి కొడుతుంది, దగ్గరికి చేర్చుకుంటది. అంతేకాదు వాడికి మంచి పప్పల ప్యాకెట్ కొని పెడుతుంది. జాగ్రత్త. అంటే వాడు దెబ్బలు తిన్నందుకు వాడికి ఏమొచ్చింది? తర్వాత బహుమతి వచ్చిందా? అలాగే నువ్వు కష్టపడిన నీకు బహుమతి వస్తుంది.
కష్టపడితే నీకు బహుమతి వస్తుంది. దేవుని చేత పిండబడాలి, దేవుని చేత వడకబడాలి, దేవుని చేత బాధించబడాలి. అందుకనే యోబు గారు అంటారు, శోధించబడిన మీదట నేనేమవుతాను? సువర్ణమై మారుతాను. సువర్ణం ఊరుకుని వచ్చేదు, దాన్ని కాల్చితే అది రాళ్ళలో నుంచి బయటకు వస్తుంది. శుద్ధ సువర్ణం. జాగ్రత్తగా గమనించండి. మీరు వేసుకునే రింగులు శుద్ధ సువర్ణం కాదు, దాంట్లో రాగి కలుస్తుంది. జాగ్రత్త. శుద్ధ సువర్ణం వేరు, అది మెత్తగా ఉంటుంది, వంగుడితే వంగిపోదు. కానీ రాగి కలుపుతారు, దాని గట్టిదనం వస్తుంది. జాగ్రత్త. మనం ఎలా ఉన్నాం? వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకు ఎలా ఉంది? ఇంపుగా ఉన్నది. మోసే దేవుని యొక్క స్వరూపాన్ని అయితే చూడలేకపోయాడు, కానీ తన వెలుగును చూసి తన ముఖం వెలిగిపోయింది. వెలిగిన ముఖం ఇజ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. కొంతకాలం తర్వాత ఆ ముఖంలో నుంచి ఆ వెలుగిలిపోయిన ఆ ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పటి వరకు? కానానుకు వెళ్ళడానికి ముందు వరకు కూడా, యోర్దాను నది యువతల వరకు కూడా ముసుగేసుకునే ఉన్నాడు. అందుకనే నీవు ముసుగు లేని దానవై, ముసుగు లేని వాడవై దేవుని యొక్క సముఖాన్ని నిలబడాలి. వెలుగు మనోహరమైనది. వెలుగు ఎలాంటిది? మనోహరమైనది. మనోహరమైన వెలుగు దగ్గరికి నీవు వచ్చినప్పుడు నీవు మనోహరంగా తయారయ్యాలి. జాగ్రత్తగా గమనించి. మనోహరంగా నీవు తయారైనప్పుడు ఆయన యొక్క నీతి శూరుడు నీ మీద ఏం చేస్తాడు? ఉదయిస్తాడు. యెషయా గ్రంథంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీ యెహోవా మహిమ నీ మీద ప్రకాశించు ఉన్నది. లే. ఎప్పుడు కూర్చొని ఉండకూడదు, ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు. ఎప్పుడు కూర్చొని ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు. చాలా మంది తల్లులు అంటారు, పిల్లలు బాగా చదువుతున్నారు, అమ్మా ఎంతసేపు చదువుతావు, కొంచెం రెస్ట్ తీసుకో అంటారు. అదే చదవలేని వాళ్ళు ఏం చేస్తారు? సతాయిస్తా ఉంటారు. రే పుస్తకం దేయి అంటారు, అది తీయడు. జాగ్రత్త. మన చదువు ఎంత విలువనిస్తామో దేవుని యొక్క వాక్యానికి అంతే విలువనివ్వాలి. అంతే విలువనివ్వాలి. ప్రతిరోజు వాక్యాలు చదవాలి. ఏదో క్యాలెండర్లో చూసుకొని చదువుకుని వెళ్ళిపోవడం కాదు. క్యాలెండర్లో చూసి చదివే వాక్యాలు మీరు చదిగా రెఫరెన్స్ చూసుకోండి. చాలా మటుకు తప్పులు ఉంటాయి. చాలా మటుకు తప్పులు ఉంటాయి. ఆ రెఫరెన్స్ గా వాక్యానికి ఆ సంబంధమే ఉండదు, కానీ వాక్యంలోనే కానీ సంబంధం ఉండదు. చదివేశాను అనుకుంటా. రోజుకి మినిమం లేదండి ఒక అధ్యాయాన్ని చదవాలి. అధ్యాయాన్ని మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుకోవాలి. డ్యూటీకి వెళ్ళినప్పుడు చదువు, డ్యూటీ నుంచి వచ్చినప్పుడు చదువు. తింటున్నావా? స్నానం చేస్తున్నావా? ఎంత టైం తీసుకుంటాం దానికి? ఒక్క 20 నిమిషాలు ఉంటే ఒక అధ్యాయం చదివేస్తామని. జాగ్రత్త. వాక్యాన్ని చదవకుండా అడుగు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? వాక్యం చదవకుండా బయటికి వెళ్ళావు, ప్రార్థన చదవకుండా బయటికి వెళ్ళావు, ఏదో దెబ్బ తగులుతుంది. ఏం చేస్తావు నువ్వు? ఎవరిని అంటావు? దేవుడిని అంటావు, సాతాన్ని అంటావా? దేవుడిని అంటావు. కానీ వాక్యం చదవకుండా వచ్చాడు వీడు బయటకు, అందుకని నేను తీసుకున్నాను ఈ యొక్క సమయాన్ని అంటే. ప్రార్థనకి అంత బలం ఉంది. నువ్వు ప్రార్థన చేసుకుని బయటకు వస్తే దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ప్రార్థన చేయకుండా బయటకు వస్తే దేవుని కాపుదల ఉంటుంది అంటే ఉంటుంది, కానీ సాతాను యొక్క ప్రేరేపణ ఎక్కువ ఉంటుంది. అదిగా ప్రభా నువ్వు పక్క తప్పుకో, వీడు నా మనిషి అంటది. నా మనిషి ప్రార్థన చేసుకుని వచ్చాడా? ప్రార్థన చేసుకుని వస్తే నువ్వు కాపుదలి మంచిదే. ప్రార్థన చేసుకుని రాలేదు, నేను నువ్వు కుదరదు ప్రభా, నువ్వు రూల్స్ అతిక్రమిస్తున్నావు అంటది. జాగ్రత్త. ధర్మము ధర్మమే. అబ్రహాము భార్య అంటది, నేను నా యొక్క ధర్మాన్ని, నా శరీరం ధర్మము ఉరిగిపోయింది. ధర్మంలో లేదు శరీరం. ప్రతిదానికి ధర్మం ఉంటుందా? ఉంటుంది. శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, గుండెకు ఒక ధర్మం ఉంటుంది, ప్రతిదానికి నరానికి ఒక ధర్మం ఉంటుంది. ఒక నరం మంచి రక్తం తీసుకెళ్తే ఒక నరం చెడ్డ రక్తాన్ని తీసుకొస్తుంది. చెడ్డ రక్తాన్ని గుండెకి చేస్తుంది, గుండెలోంచి అది మళ్ళీ మంచి రక్తంలోనికి మారి ఇన్వాల్వ్ అవుతుంది. జాగ్రత్త. ప్రతి దానికి ధర్మం ఉంది. ప్రతిదానికి ధర్మం ఉంది. శరీరానికి ఒక ధర్మం ఉంది. నోట్లోంచి చెమట దగ్గర ఊరుకోదు, అది శ్వేతరంధ్రాల్లోంచి రావాలి. అలాగా ధర్మం, ప్రతిదానికి ఒక ధర్మం పెట్టాడు. స్త్రీకి స్త్రీ ధర్మం ఉంది, పురుషుడికి పురుష ధర్మం ఉంది. జాగ్రత్త. ధర్మాన్ని మీరితేనే మనం ఏమవుతాం తెలుసా? అతిక్రమంలోకి ఇన్వాల్వ్ అవుతాం. వెలుగు మనోహరమైనది,
అదే యెషయా అంటాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, లెమ్ము తేజరిల్లుము అంటాడు. యెహోవా మహిమ నీ మీద ఉంటే నువ్వు ఎలా ఉండాలి? తేజరిల్లాలి, తేజరిల్లాలి. తేజరిల్లి తిని దేవుని యొక్క మాట నీకు అర్థం అవ్వగలుగుతాను. చూద్దాం మరొక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. కన్నుల ప్రకాశమును చూచుట కన్నులు ప్రకాశమును చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. సరిపోతాం, జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడు ఇక్కడ? కన్నులకు ప్రకాశము చూచుట హృదయమునకు ఏమవుతుంది? సంతోషకరం. ఈరోజు చాలా మంది ఇదే సంతోషంలో ఉన్నారు. ఏ సంతోషం? ఏ సంతోషం చెప్పండి? కన్నుల ప్రకాశం. ఏ సంతోషం అది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కన్నులకు మొబైల్ ఏం చేస్తుందట? ఎలా ఉంది? ప్రకాశంగా ఉంది. మొబైల్ ప్రకాశం కాదు, దేవుని యొక్క వాక్య ప్రకాశంలో మనం ఉండాలి. దేవుని యొక్క వాక్య ప్రకాశంలో మనం ఉండాలి. దూరం నుంచి వచ్చిన సమాచారం ఎలా ఉంటుందంట? ఎలా ఉంది? ఎముకలకు పుష్టు, మంచి సమాచారం. నా కూతురు ఫోన్ చేసింది, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసింది, డ్యూటీలో చాలా బిజీగా ఉన్నాను. డాడీ, ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ అన్న. వాట్ నానా, వాట్ గుడ్ న్యూస్? టెల్ మీ ఫాస్ట్ అన్నారు. డాడీ, 5th సెమ్ ఆల్ సబ్జెక్ట్ ఆర్ పాస్ అంది. ఒక్కసారిగా చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. కారణం ఏంటో తెలుసా? చాలా కష్టపడి చదవాలి, ఎప్పుడు ప్రాజెక్టులను అవని ఇవని. అంతేకాదు వాళ్ళు పాస్ అయ్యే వ్యక్తులు కూడా పే చేస్తారు. వాళ్ళు డిగ్రీ అంటే ఇది, ఇంజనీరింగ్ అంటే అంతే. వాళ్ళు టార్గెట్ పెడతారు, టార్గెట్లో ఉంటారు. ఈ అమ్మాయి వ్యతిరేకించిందా, ఫెయిల్ చేసేద్దాం. మార్కులతో సంబంధం ఉందా? ఫెయిల్ అంటే ఫెయిల్, పాస్ అంటే పాస్. జాగ్రత్త గమనించండి. దూరం నుంచి వచ్చిన సమాచారం, మంచి సమాచారం ఎలా ఉంటుందంటే ఎముకలకు పుష్టి ఇస్తుంది, ఎముకలకు శక్తిని ఇస్తుంది. మన బాడీ ఎముకల మీద ఆధారపడి ఉంది. పైన ఎన్ని హంగులు వేసినా మనకి ఈ యొక్క శరీరం లోపల ఏముంది? అస్థిపంజరం ఉంది. ఏముందట? అస్థిపంజరం ఉందట. ఒక పాస్టర్ గారు ఒకరోజు బర్రెల చెట్టుకి వెళ్తున్నారంట. బర్రెల చెట్టుకి వెళ్తుంటే ఆయన వెళ్తున్న దారిలో ఒక పుర్రె కాలుకి తగిలిందట. మరి ఎలా బయటకు వచ్చిందో తెలీదు. పుర్రె కాలుకి తగిలితే ఆయన లెగ్ తీసి ఎలా అన్నాడట, ఎంత అందంగా ఉంది ఈ పుర్రె అన్నాడంట ఆయన. ఆయన పక్కన ఉన్నటువంటి సహాయ సేవకులు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి, ఏంటంటే పుర్రె అందంగా ఉంటామండి. పుర్రె అందంగా ఉండకపోతేనండి ఇన్ని మేకప్లు ఎందుకండి, ఇన్ని బ్యూటీ పార్లర్లు ఎందుకండి, ఇన్ని షాపులు ఎందుకండి, ఇన్ని క్రీములు ఎందుకండి? ఈ పుర్రె కోసమే కదండి, ఈ పుర్రె కదా. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉంది ఈ పుర్రె. ఒకసారి గమనించండి, ఒకసారి గమనించండి. మంచి చీర లేకపోతే చాలా మంది చర్చికి రారు. మంచి చీర లేకపోతే మా ఊళ్ళు మా సంఘంలో అమ్మాయి ఆడలు అనేవారు, అయ్యా స్నానం చేయదు, నువ్వు స్నానం చేయదు, పళ్ళు తోముకోకపోయినా వచ్చాయమ్మా. నువ్వు పళ్ళు తోముకోలేదు అని దేవుడు అడగడు, నువ్వు నైట్ వేసుకొచ్చావని దేవుడు అడగడు. ఒకసారి గమనించండి, ఎలాగైనా వచ్చాయి. ఈరోజు నేను మా భార్యను బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళి వచ్చి పిలుపు గారికి ఫోన్ చేశా. ఇంకా స్నానం చేయలేదు, ముఖం కూడా అడగలే. పొద్దున్న వెళ్ళిపోయింది, పొద్దున్న వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఈరోజు చాలా శుభ్రంగా పడుకోవాలి నేను. నాకు ఎందుకంతా జాగ్రత్త. వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించి తిరిగి వచ్చి పిలుపు గారికి ఫోన్ చేస్తే పిలుపు గారు మా భార్య కూడా వస్తుంది అనుకున్నాడట. అందుకని చిన్న కారు కోసం చూస్తున్నాడట. మళ్ళీ ఫోన్ చేస్తే వాడు జెరుసా ఫోన్ చేసి, జెరుసా అన్నది అయ్యగారు ఒక్కరే వస్తున్నా, నేను రావట్లేదమ్మా, కాలు సెట్ అవ్వలేదు, రావట్లేదు అన్నది. అప్పుడు వెంటనే బండి పంపించారు, కుమార్ పట్టుకు నన్ను తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా గమనించండి. మనము ఏ పరిస్థితిలో ఉన్న ఆరాధన సమయం అయిందంటే ఎలాగైనా నువ్వు వచ్చాయి, అంతే, ఎలాగైనా వచ్చాయి. నైట్తో వచ్చింది ఏంటి ఈమె అని పాస్టర్ గారు అంటారా? అంటే నాతో చెప్పండి. నువ్వు మేకప్ గీకప్ ఏమీ లేకపోతే వచ్చాయి. జాగ్రత్త. దేవుని సన్నిధానానికి వెళ్తున్నావు, నువ్వు బ్యూటీ షోకి కానీ బ్యూటీ పార్లర్ కానీ రాలే. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా రావాలి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? మంచి సమాచారం ఎముకలకు ఏమిస్తుంది? పుష్టినిస్తుంది.
ఇంకేంటి పైన కన్నులకు ప్రకాశమానం ఎలా ఉంటుందంట? హృదయమునకు సంతోషం. సంతోషపరుస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం హృదయంలోకి వెళ్తే ఎంత సంతోషం వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ మనం నడిపిస్తూ ఉంటే అదో రకమైన సంతోషం. పిలుపుకు 5 కుమార్తెలు, వాళ్ళు 5 కూడా ప్రవచించేవారట. ఆ పిలుపు గారండి ఈయన 3 కూతురు కావాలి, 4 కూతురుంటే బాగుంది. ఆ పిలుపుతో కలిపేద్దాం. జాగ్రత్తగా గమనించండి, వాళ్ళందరూ కూడా ప్రవచించేవారట. ఈయనకి సువార్త చేసి తిరిగి ఇంటికి వచ్చి కూర్చుంటే ఆయన అంటాడు, ప్రభు ఆత్మ చెంటది, పిలుపు లేగు, ఇక్కడ గాజా నుంచి యెరూషలేముకు అరణ్య మార్గం కూడా ఒక నపుంసకుడు వెళ్తున్నాడు, లేగు అని. వెంటనే లేచి ఒక మనిషి రథంతో పరిగెట్టగలుగుతాడా? అంటే రథానికి ఇంచుమించు 7 గుర్రాలు ఉంటాయి. అవి మామూలు గుర్రాలు కాదు. ఎస్తేర్ గ్రంథంలో చదివితే ఉంటది, బీజాక్షరము కలిగిన గుర్రాలు అంట. అవి మంచి బీజాలతో ఉన్నటువంటి గుర్రాలు. అంటే ఒక మంచి విత్తనాన్ని పట్టి ఆ విత్తనం ద్వారా తీసినటువంటి గుర్రాలు అవి. ఆ గుర్రాలు పరిగెడతా ఉంటే మన ఒక బుల్లెట్ ఒక హీరో హోండా తన పవర్ ని యూజ్ చేస్తే 100 గుర్రాలు పరిగెట్టినంత స్పీడు అంటారు. అలాగే 7 గుర్రాలు పరిగెడితే ఎంత స్పీడ్ ఉంటుంది? మనిషి పరిగెట్టగలుగుతాడా? పరిగెట్టాడు. ఒక్క గుర్రంతో మనిషి పరిగెట్టాడు. దానికి ఆవేశం రాదు. గుర్రానికి ఆవేశం రాదు. గుర్రం ఎక్కువ పడుకోదు, ఎక్కువ నిలబడే ఉంటుంది. 24 hours by 7లో అది పడుకునే సమయం ఒక అరగంటే. పడుకుంటే ఎక్కువ పడుకుంటే చచ్చిపోదు. దానికి అది వీక్నెస్. అలాంటి గుర్రం మీద వెళ్తూ ఉంటే పిలుపు, లేగు, ఎందుకు కూర్చున్నావు, లేగు. ఒక ఆత్మ ఎదురు చూస్తూ ఉంది. అది యెషయా గ్రంథం చదువుతున్నాడు, అర్థం కావట్లే, ఎల్లు చెప్పు అన్నాడు. వెలుగులో ఉన్న వ్యక్తి కనుక ప్రభువా అలసట అని అనకుండా పరిగెట్టాడు. గుర్రం పరిగెడతా అంటూ ఉన్న నపుంసకుడితో, అయ్యా నువ్వు చదువుతుందేదో నీకు అర్థమవుతుందా, నువ్వు గ్రహిస్తున్నావా అంటాడు. ఎవరన్నా నాకు చెప్తే కదా, ఏదో నేను చదవాలి కనుక చదివేస్తున్నాను అంతే, నాకేం తెలియదు. అందుకని ఆరాధనకు రావాలి. ఇంట్లో దేవుడు లేడా, పెద్ద కోచింగ్ చేస్తారు మనవాళ్ళు. ఇంట్లో దేవుడు లేడా, ఇంట్లో ఆరాధన లేదా, ఇంట్లో పాడుకోలేమా, యూట్యూబ్లో వినలేమా అంటారు చాలా మంది. యూట్యూబ్లో ఇలా కూర్చొని వినలేము. అక్క ఏం కూర ఉండవు, వింటానంటావు, చెప్తానంటావు సమాధానం. జాగ్రత్త. వెలుగు మనోహరమైనది. ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ అంటూ ఉన్నాడు, కన్నులకు ప్రకాశమానము చూచుట హృదయానికి సంతోషం. మొబైల్ చూసి ఎంత సంతోషం వస్తుందో కానీ దేవుని చూస్తే ఇంకా ఎక్కువ సంతోషం వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి. 2 పేతురు మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. ఒక్కరు చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవరు పిలుస్తున్నారంట? అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడికి వెళ్ళారు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలు. గుణాతిశయాలు అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జానుబాబు గుణం వేరండి, ఎంఎస్ రాజు గారి గుణం వేరు. మా గుణాలు 2 వేరు గుణాలు. కొంతమంది అంటారు, ఒరే వాడు మంచోడు కాదురా, వాడు గుణం మంచిది కాదు అంటారు. అంటే ఇప్పుడు దేవుని గుణాతిశయములు ఏం చేశాడు? మనకి ఇచ్చాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన గుణాతిశయాలు మనకి ఇస్తే మనం కూడా ఆయన గుణాతిశయాలకు వెళ్ళుమా కదా? వెళ్ళిన మనం ఆయన గుణాతిశయాలు ప్రకటించాలి. ఏమని? ఆయన ఏర్పరు చేయబడిన వంశమును, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. జాగ్రత్త, సరిపోతుంది. జాగ్రత్తగా గమనించండి.
దేవుని యొక్క సొత్తు ఉన్న మనం. ఎందుకు దేవుని సొత్తు ఏమో తెలుసండి, ఆయన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనం మొత్తం రావటం వల్ల ఆయనకు మనం ఏమయ్యాం? సొత్తు. సొత్తు అనగా వస్తువు, సొత్తు అనగా ఆస్తి, సొత్తు అనగా ఐశ్వర్యము. ఇది సొత్తు. నీ బాబు సొత్తు ఏంట్రా అంటాం. అంటే మీ బాబు సంపాదన లేక నీ బాబు వస్తువు అంటాం. కారణం ఏంటి? సొత్తు. మనం ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుని సొత్తు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీవు నీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు కాదు. నీవు ఏం చేయబడ్డావు? విలువ పెట్టి కొనబడ్డావు. ఏం పెట్టి కొనబడ్డావు? విలువ పెట్టి కొనబడ్డావు. ఇప్పుడు బకాలకు వెళ్తావు, నువ్వు ఒక్కలు తీసుకొని జంజి వేసుకుని వచ్చేది కుదురుతుందా? చెప్పండి, వచ్చే కుదురుతుందా? కుదరదు. మనం ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి, వెల చెల్లించి మనం తీసుకోవాలి. అలాంటి దానికంటే ఎక్కువ వెల రక్తాన్నిచ్చి నిన్ను కొనుక్కున్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు తీసుకుని వెళ్ళి నేనేం చేశాడో తెలుసండి, నిన్ను కప్పాడు. చూద్దాం, చూడు కొరింథీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. జాగ్రత్తగా గమనించండి, ముగించేస్తా ఉన్నారు. మీరెవరంట? దేవుని ఆలయం. దేవుని ఆలయం మీరు ఏం చేయకూడదంట? ఆలయం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. మరి రోజు శుభ్రం చేస్తున్నారు ఆలయాన్ని. ఆలయం అంటే ఎవరు? ఈ దేహం దేవుని యొక్క ఆలయం. దీన్ని శుభ్రం చేయాలి. ప్రతిరోజు వాక్యం అనే నీటి ద్వారా శుభ్రం చేయాలి. వాక్యం అనేటటువంటి నీటి ద్వారా శుభ్రం చేసి వాక్యం అనే వెలుగులోనికి దాన్ని తీసుకుని రావాలి. అలా తీసుకొచ్చిన రోజున ఆయన గుణాతిశైలు ప్రకటించడానికి రాజులైన యాజకులను ఇంకా యాజక సమూహమును పిలువబడినటువంటి సొత్తును పరిశుద్ధ సంఘముగాను ఆయనకి మీరేమయ్యన్నారు? సొత్తు అన్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొనబడినవారు కనుక మనము వెలుగులో ఉందాం. ఆయన ఆశ్చర్యకర వెలుగులోకి మనం వెళ్దాం. ఆయన వెలుగును వస్త్రంగా ధరించాడు. అదే వెలుగును ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము పోగొట్టుకున్నాడని కడపటి ఆదాము వచ్చి మళ్ళీ మనకి ఆ వస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కొంతమంది తీసుకున్న వాళ్ళు కొంతమంది మళ్ళీ పాడేసుకున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడక కొంతమందికి ఆ వస్త్రాన్ని అలాగ ఆఫ్ చేస్తా ఉన్నాడు. అలాగే ఎవరైనా పాడేసుకుని ఉంటే దేవుని సన్నిధిలో తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. ఇంకా వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ దినవాక్యాన్ని నీ చేతులకు సమర్పించుకునగా ప్రభా, నీ సేవకుని నిలబెట్టుకుని మీరు వాడుకున్నారు. అందుని బట్టి మీకు వందన. ఇంకను కూడా ప్రభా, నీ యొక్క నేను సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి సహాయం చేయమని వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించాం ప్రభా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించాం. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, వాక్యాన్ని నీరు కట్టి పలింపచేయమని పరిశుద్ధ కృపా సంఘములో ప్రభా క్రమ అభివృద్ధిని మీరు దయచేయమని నీ కృపగల తోడుగా ఉంచమని యేసయ్య ప్రశస్తమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.